అన్న ఏంటి ఇక్కడ మరి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మన ఆళ్ళే ప్రభావతి గారు పోటీ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది అన్న? గెలిపేమో కానీ మా మండలం కాబట్టి కొంతవరకు ఓట్లేం పడతాయి. మా మండలం కాబట్టి ఇంకా వేస్తారు. ఎందుకు ఎందుకు వేస్తారు ఆవిడకి ఇక్కడ? ఇంతకుముందు అభివృద్ధి చేసింది, మండలాధ్యక్షులు గారిని ఎప్పుడు చేసింది. దానికోసమని కొంతవరకు వేయచ్చు ఓట్లు ప్రజలు. ఆమెకైతే పడతాయి ఓట్లు. గెలుపు అంటే ఆమె అందరికి బాగా మంచిగా చేసింది. మా ఊర్లో కూడా మాకు నీళ్లు లేవు అంటే బోర్ వేసింది, లేదు గుడికి ఏదన్నా కావాలంటే అది కూడా మాకు సహకరించింది. ఆమె గెలుస్తుందని మాకు కూడా ఒక నమ్మకం. మేము కూడా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం, చేస్తాం కూడా సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాం. ఆమె చాలా కొద్దిగా అంటే ఆమె సొంత డబ్బులతోనే ఆమె ఖర్చు పెట్టి చేస్తుంది. పార్టీ పరంగా అనేది ఏం కాదు, ఆమె సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి చేస్తుంది ఆమె. అందుకు కాబట్టి ఆమె గెలిచాలని కోరుకుంటున్నాం మేము. మా లాంటి వాళ్ళకి ఇంకా ఒక 10 మందికి బాగా సహాయపడాలా, ఏదైనా సాయం చేయాలా అనేది కోరుకుంటున్నాము. గెలిపైతే ఆమె చేసిన సహాయకం అన్నది ఆమె నమ్మకం మీద పోటీ చేసినది. ఆమెకు మేము ఓటు నుంచి బేగలం ఇంకా 10 మంది కలిసి 10 మందిని సహకరించి అందరినీ ఓటు వేయగలం. సహాయాలంటే ఇక్కడ ఏం చేసింది ఆవిడ? ఇక్కడ ఆమె మంచి పనులు చేసింది. అప్పుడు వైఎస్ఆర్ హయాంలో ఒక ఊళ్ళో నీళ్ళు అయితేనేమి, ఒక శిలలో చెట్లు బీకినాం, కొక్కిళ్ళు అంత మట్టి పని చెప్పినాం, అంత బాగా ఆమె చేసింది, అంత మేలు చేసింది. అయితే గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు? ఇక్కడ గత ప్రభుత్వం ఏం లేదు, ఒక కుళాయి వాళ్ళు బీచుకునే కూడా ఏం లేదు. మరి అధికారులు చెప్తే ఏమీ చేయలేదు అక్కడ? ఎవరు 5 ఏళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఇక్కడ వచ్చేవాళ్ళు లేరు. ఆవిడ చేసింది ఇక్కడ అభివృద్ధి ఇంత ముందు చేసినది వైఎస్ఆర్ అభిమానం చేసినది. ఆయన ఏమంటే కొంత ఇబ్బంది పెట్టేసినారు నాయకుల ఎన్నిక చేసిన. గెలిపైతే 100% గా ఇక్కడ ఓట్లు వేయగలుగుతారు. ఆమె ఇంటింటి పోయి అడిగినా అనుకో, నేను మీ ఆడపిల్లనని ఆమె వేయగలుగుతారు. మొత్తం కనీసం 3 ఓట్లు ఉంటే 1 ఓటు వేస్తారు.